తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్న పిల్లలకు ₹1,00,000 ఎక్కడో తెలుసా? సిక్కిం రాష్ట్రంలో. అవును, ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల పథకాలు చూసాం. వితంతువులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు ఇలా అనేక మందికి సర్కార్ పెన్షన్ ఇస్తూ ఉంటుంది. కానీ వృద్ధ తల్లిదండ్రుల వద్ద నుంచి పిల్లలు ఆ పెన్షన్ కొట్టేసి లాక్కొని వారిని ఏకాకులు చేసే సందర్భాలు మనం కోకొల్లలు చూసాం. అయితే అమ్మా నాన్నలను చక్కగా చూసుకునే పిల్లలకు ఎవరు ఊహించని విధంగా ₹1,00,000 ఇవ్వబోతోంది సిక్కిం సర్కార్. సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఇలాంటి 199 మందిని గుర్తించింది. తమ తల్లిదండ్రులను ప్రేమతో గౌరవంగా చూసుకుంటున్న వారిని ప్రోత్సహించడానికి శ్రవణ్ కుమార్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు కిందే వారందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ₹1,00,000 చొప్పున నగదు పురస్కారాన్ని అందించారు. ఈ అవార్డుకు శ్రవణ్ కుమార్ అని పేరు పెట్టడం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. హిందూ పురాణాల్లోని శ్రవణ్ కుమార్ కథను ప్రేరణగా తీసుకున్నారు. శ్రవణ కుమారుడు తన అంధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టి తీర్థయాత్రలకు తీసుకువెళ్లి వారికి నిస్వార్థమైన సేవలు అందిస్తాడు. ఈ కథ తరతరాలుగా పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన బాధ్యతను, గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈ విలువలను నేటి సమాజంలో కూడా పెంపొందించాలి అనే లక్ష్యంతో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఈ అవార్డును ప్రకటించారు. ఇక ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఈ అవార్డును అందజేస్తారు. ఈ పథకం కింద సిక్కింలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ యూనిట్ నుంచి ఒకరిని ఎంపిక చేస్తారు. దీనివల్ల మొత్తం 199 మందికి ఈ పురస్కారం లభిస్తుంది. అయితే ఎంపికైన ప్రతి ఒక్కరికి ₹1,00,000 నగదు బహుమతి అందిస్తారు. ఈ అవార్డు కోసం అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పజెప్పారు. వృద్ధ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న ప్రస్తుత సమాజంలోని ఒక ఆందోళనకరమైన ఆధునిక వాస్తవాన్ని ఎదుర్కోవడానికి ఈ అవార్డు ఒక మార్గమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పురస్కారం ద్వారా ప్రభుత్వం కేవలం మౌలిక సదుపాయాలు, విధానాలపైన కాకుండా సమాజాన్ని ఒకదానితో ఒకటి కలిపుంచే సాంస్కృతిక, మానసిక పునాదులను కూడా బలోపేతం చేయాలని చూస్తోంది.